అణు సరఫరాదారుల బృందంలో భారత్ చేరికను అడ్డుకునేందుకు చైనా కుయుక్తులు కొనసాగిస్తోంది. ఎనర్జీలో భారత్కు సభ్యత్వం అంశం సియోల్ సమావేశం ఎజెండాలో లేదని సోమవారం చెప్పిన డ్రాగన్ దేశం మరో కొత్త పల్లవి అందుకుంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని భారత్కు ఎనర్జీలో సభ్యత్వం ఇస్తే అదే వెసులుబాటును పాకిస్తాన్కు ఇవ్వాలని వ్యాఖ్యానించింది. ఎనర్జీలో భారత్ చేరికకు చైనా అడ్డు కాదన్న శీర్షికతో వ్యాసం రాసిన ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఈ విషయంలో తొలిసారిగా పాకిస్తాన్కు ప్రత్యక్ష మద్దతు తెలిపింది. పాకిస్తాన్లో అణువ్యాప్తికి అక్కడి మాజీ ప్రధాన అణుశాస్త్రవేత్త ఏక్యూ ఖానే బాధ్యుడు తప్ప ఆ దేశ ప్రభుత్వం కాదని చెప్పుకొచ్చింది. పాకిస్తాన్ను వదిలిపెట్టి భారత్కు మాత్రమే ఎనర్జీలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా భారత్ సమస్య తీరినా మరో అతిపెద్ద సమస్య తలెత్తుతుందని చైనా అధికారిక మీడియా హెచ్చరించింది. అటు అమెరికా మాత్రం ఎనర్జీలో భారత్ చేరిక కోసం సభ్యదేశాల మద్దతు కూడగట్టేందుకు కృషి చేస్తూనే ఉంటామని పునరుద్ఘాటించింది. ఇలాంటి భిన్న వాదనల మధ్య శుక్రవారం సియోల్ సదస్సు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై సందిగ్ధం నెలకొంది.